కదిరిలో మార్కెట్ యార్డ్ ఒక కేసులో శిక్ష పడిన వ్యక్తివి. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదబ్బా. ఓటముల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండాలా ఇది ఉండాలా అని మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత గెలుపోవటములు అన్నవి సహజం. ఏం నువ్వు ఓడిపోలేదా? 2004లో నిలబడినప్పుడు బీజేపీ తరఫున పార్థసారథి గారికి టికెట్ ఇస్తే ఆయనకు మోసం చేస్తున్న ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి నువ్వు ఓడిపోతూ ఆయన్ని ఓడించే కార్యక్రమం చేయలేదా? 2009లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఒకరు ఓడిపోయినావు, కొత్తగా వచ్చిన వ్యక్తి అనుకొని ఆ రోజు కూడా బత్తి వెంకటరమణ గారి మీద, కొత్తగా వచ్చిన వ్యక్తి మీద ఆ రోజు కూడా సిద్ధారెడ్డి గారు కంటెస్ట్ చేసినారు ప్రజారాజ్యం తరఫున. ఆయన దరిదాపున 20,000 ఓట్లు చీల్చాడు ఆ రోజున. ఆయన పుణ్యం అని చెప్పి నువ్వు ఆ రోజు గెలవటం జరిగింది. ఆ తర్వాత 2014లో నీ కింద ఉన్న వ్యక్తి ఓ కౌన్సిలర్ చేతిలో, మీ పార్టీలో ఉన్న చాన్బాష్ అన్న చేతిలో ఘోరంగా ఓడిపోతావు కదా 2014లో. 2014లో ఓడిపోయినావు, నీ మీద ఏమైనా సింపతి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ప్రజలు నిన్ను భారీగా గెలిపించాలి కదా. మరి ఎందుకు 28,000 30,000 ఓటుతో 2019లో కూడా ఘోరంగా నిన్ను ఓడించినారు? మరి ఆ పొద్దు నీకు బుద్ధి రావాలని ప్రజలు వేసినారనుకుంటున్నావు నువ్వు? ఇలాంటి పని లేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా బా నువ్వు? పోనీ 24లో ఏమైనా పేదను ఏమైనా భారీ మేరతో గెలిచానుకుంటాను ఏమన్నా? 2024లో కూడా మీరు ముగ్గురు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఏకమయ్యి మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, నీ అజ్ఞాత మిత్రులు సహాయం చేస్తే నువ్వు కూడా గెలిచింది ఎంతయ్యా? రాష్ట్రం మొత్తం మీద 164 సీట్లు గెలిచే క్రమంలో నువ్వు గెలిచింది 6,000 ఓట్లతో గెలిచినాను. మరి 2 మాటలు అంత భారీగా ఓడిపోయినావు కదా. నీ మీద సింపతి వచ్చి రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిచినట్టు భారీ మెజార్టీతో గెలవాలి కదా. నువ్వు గెలవలేదంటే నువ్వు పనికిమాలను నేను అర్థం. ఎందుకు ఓట్లేదు? ఒక మారు నువ్వు గురిగించే సామెత గుర్తుపెట్టుకో బా. జగన్ రెడ్డిని అంటున్నావు. ఒక మారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 5 ఏళ్ళు పాలన జరిగిన తర్వాత తప్పులో ఒప్పులో జరిగినాయి. దాని పరవసానంగా మేము ఓడిపోయింది మాత్రం వాస్తవం. అంతకుముందు 2014-19 మధ్యలో మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి మీకు ఓడిపోయినప్పుడు 23 సీట్లు దక్కినప్పుడు ఆపదు కూడా మీ నాయకుని కూడా మేము ఇట్లనే బుద్ధి లేదు, మర్యాద లేదని మాట్లాడాలనా? మాట్లాడలేదు కదా. రాజకీయం ఎన్నికలు నువ్వు నచ్చలేదు, ప్రజలు తీర్పు ఇచ్చినారు, భారీ తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుండి 24 వరకు మేము ఉన్నాం, రాజ్యాధికారంలో ఉన్నాం. ఏం తప్పులు చేసామో, ఏం ఒప్పులు చేసామనేది మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాం కూడా ఇప్పుడు కూడా. దీన్ని పట్టుకొని నువ్వు ఇంత గౌరవంగా ఓడిపోయినావు, ఇంకా బుద్ధి రాలే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏందబ్బా? బుద్ధి రావటం ఏంది? రాకపోతే రాజకీయంలో ఇన్ని రోజులు ఉంటున్నావే, ఇన్ని టర్ములుగా నువ్వు కంటెస్ట్ చేసినావే, గెలిపోవటంలో చూసినావే. నువ్వా ఇంత దిగజారుడు మాటలు ఒక శాసనసభ్యుని నోటుకుండా రావాల్సిన మాటలా? ఈ సామాన్యుడు, చిన్న స్థాయి నాయకుడు, గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన అసభ్యకరమైన పదజాలం నువ్వు వాడుతున్నావే. ఇలాంటి పదజాలమే నీ మీద వాడితే నీకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇలాంటి మాటలు పదే నువ్వు రిపీట్ చేసి మా నాయకుడి మీద కన్నా మాట్లాడితే ఇంతకంటే మాస్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన కెపాసిటీ మా దగ్గర కూడా ఉందబ్బా. దిగజారకూడదని ఓపిక పట్టినా మేము. ఏందబ్బా నువ్వు ఎంతసేపు ఉన్నా నేరాల గురించే మాట్లాడుతున్నావు. నేర చరిత్ర నీకు 5 ఏంటి గుర్తొస్తాయి? అభివృద్ధి ఎందుకు మాట్లాడలేకున్నాను? ఎక్కడే అభివృద్ధి? నీ ఇంటి ముందర గుంతలు, నీ ఇంటి వెనకల గుంతలు. ఏం చేసినావు నువ్వు? సంవత్సరం 8 నెలలు అవుతుంది, బుద్ధుడికి రింగ్ రోడ్డు కంప్లీట్ చేసుకోలేకుండా బా. కదిరి టౌన్లో ఎక్కడ ఉండే గుంతలు అక్కడనే ఉండే. రాయచోటు రోడ్డు ఒకసారి చూడు, ఆ బ్రిడ్జి కింద 2,000 ఉంటే 1,000లోనే బండ్లు పోతున్నాయి, 1,000 పోలేకుండా వాన పడితే ఒకటిలోతు నీళ్ళు, ఒక్కొక్క గుంత నడుములోతు గుంతుంది. నడి ఊర్లో టౌన్లో గుంతలు పూడ్చుకోలేని పరిస్థితుల్లో మీరుండి ఇందబ్బా హిందూపురం క్రాస్ నుండి నీ ఇంట్లో మన సొంత ఇంట్లో బాడిగిలో నువ్వు ఆక్రమించుకున్న ఇంట్లో నాకు తెలియదు, దాని నుంచి పోదలుచుకోలేని నీ ఇంటి వరకు ఎంక్రోచ్మెంట్లు కొట్టి రోడ్లు ఎడల్పు చేసే కార్యక్రమం చేద్దామని గత మా ప్రభుత్వం చేస్తే నువ్వు అడ్డుకొని అరాచకం చేసి ఇప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోనివ్వకుండా చేసి మన ప్రజలు కాదా, మన కదిరి ప్రజలతో పాటు కర్ణాటక నుండి వచ్చే భక్తులు కూడా నిన్ను అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చినావు. నువ్వా రాజకీయాల్లో నీతి గురించి, అవినీతి గురించి, నేరాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందబ్బా? పోనీ మా ప్రభుత్వంలో మేము వేయలేకపోయినాం, ఎన్పికుంటే రోడ్డు వేయలేకపోయినాం, ఫెయిల్ అయినాం. దాన్ని పదే ఉదరగొట్టినావు నువ్వు. మైకులలో, టీవీలలో ఉదరగొట్టినావు. మేము దాని ప్రవేశానంగా ఓడిపోయింది వాస్తవం. నేర మెజార్టీతో 6,200 ఓట్లతో తక్కువ మెజార్టీతో ఓడిపోయింది వాస్తవం. మేము
మరి 18 నెలల కాలం అయిపోయింది కదా, సరే 20 నెలల కాలం అయిపోయింది కదా, ఈ బుద్ధుడు కూడా ఆ రోడ్డు కంప్లీట్ చేయలేకుండావే. ఆ వేసిన రోడ్డు కూడా ఎంత నాసిరకంగా ఉందో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజలను ఒకసారి అడిగి కనుక్కోబా. లేకపోతే నువ్వన్నా పో, ఆ రోడ్డు అమ్ముడు పోయి చూసిరా ఎంత నాసిరకంగా రోడ్లు వేసినారో ఓ మరి గమనించు. పాత రోడ్డు మీద హంస ఉంటే హంస మీద అలానే రోడ్డు వేస్తే ఈ పక్క ఆ పక్క పీలిపోయిందబ్బా. కల్లారా చూసి వచ్చిన వాళ్ళు మేము చూసిన వాళ్ళని చెప్తున్నాం. మేము ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఎన్పి కుంట నుండి టీఎన్ పల్లె మీద పోయే రోడ్డు ఒకటి ఉంది, గోవన్పేట పోయే రోడ్డుని చూసినావా? ఎప్పుడు ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టి ఆగిపోతే ఏదో కారణాలతో ఈ బుద్ధికి నువ్వు ఎన్ని మార్లు చెప్పినావా రోడ్డు తక్షణం నేను వస్తాను వేయిస్తా అని చెప్పి. ఈ రోజుకి ఎన్నాళ్ళు అవుతుంది బా? 20 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఈ 20 నెలల్లో ఆ రోడ్డుకు మోసి ఉంగరాలేదే. ఏం అభివృద్ధి చేసినావు ఒక మారి చెప్తే, ఏం తీసుకొచ్చినావు ఈ ప్రాంతానికి నువ్వు ఒక మారి చెప్తే నువ్వు కూడా మాట్లాడితే సరిపోతుందబ్బా. హంద్రీనీవా అంట, కెనాల్ అంట, నువ్వు నీళ్ళు ఇచ్చినావంట. ఎప్పుడు పుట్టిందో నీకు హంద్రీనీవా కెనాల్ తెలుసాయా నీకు? ఈ పొద్దు కాదు, లేట్ 90s ఎర్లీ 90sలోనే సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ కాలంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే తప్ప కరువు ప్రాంతము అది బాగుపడదనే ఉద్దేశంతోనే ఆ కాలంలోనే ఆయన ప్లాన్ చేసి పెడితే మహానుభావుడు, విశాలమైన హృదయం ఉన్నవాడు రామారావు గారు మొదలుపెట్టినారు 80sలో, 80-90 మధ్యలో. ఆయన కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత నామకరణం చేయటము, శంకుస్థాపన చేయటము, మెటీరియలైజ్ చేసే కార్యక్రమం చేసినారు. ఆ తర్వాత రామారావు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరి రామారావు గారు మొదలుపెట్టినారా, ఆయన పేరు వస్తుందని చెప్పి ఎక్కడ ఆపలేదే దాన్ని. నీలాగా మెడికల్ కాలేజీలో ఆపినట్టు ఆయన ఆపలేదే. హంద్రీనీవాని ఆయన మొదలుపెట్టి బడ్జెట్లో ఫస్ట్ టైం డబ్బులు కేటాయించి జలయజ్ఞం పేరుతో ఆ రోజు హంద్రీనీవా కెనాల్ బ్రహ్మాండంగా తవ్వించి 2004 నుండి 2009 వరకు ఆయన చనిపోయేంత వరకు బ్రహ్మాండమైన కెనాల్ పనులు జరిగినాయి. 2014లో నువ్వు వచ్చిన తర్వాత ఓ తట్టడి మట్టెన్న మోసినావా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నుండి. మళ్ళీ నువ్వు మాట్లాడుతావు. మా ప్రభుత్వంలో 2019 నుండి 24 మధ్య ఉన్న మా ప్రభుత్వంలో ఆ హెచ్ఎన్ఎస్ టన్నెల్ కంప్లీట్ చేసి కదా మా తలుపుల ప్రాంతానికి నీళ్లు వదిలింది. కాకపోతే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత దూరం వచ్చి ఆగిపోయినాయి, తలుపుల దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి నీళ్లు. మా చెరువులకి రాంది మాత్రం వాస్తవమే. ఈ పొద్దు మీ నాయకుడు ఇచ్చిన తర్వాత మీ యాపనే వస్తేనే అతివృష్టినే ఉంటుంది, అనావృష్టినే ఉంటుంది. అతివృష్టితో నీళ్ళు వచ్చి వదిలింది వాస్తవమే, కొన్ని మా చెరువులకు నీళ్ళు వచ్చింది వాస్తవమే. మరి మా ప్రభుత్వంలో నల్ల చెరువు, తన్నకజలు పంచాయతీలలో, మండలాలలో ప్రతి చెరువు నింపినప్పుడు మరి ఆ విధు గుర్తు రాలేదబ్బా నీకు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ళు ఎవరు వదిలినారని. ఈ బుద్ధు 2 చెరువులకు నీళ్ళు వదులుతానే సంఖ్యలు గుద్దుకుంటున్నావే. నువ్వు చెప్తే నీతులు మేము వినే పరిస్థితికి వచ్చింది. పులివెందుల ప్రాంతానికి నువ్వు నీళ్ళు ఇస్తావా? పులివెందుల ప్రాంతంలో సెంటుకు ఇంచుకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన నీళ్లు సప్లై చేసినారు. ఈ కార్నర్లో ఉన్న మన తలుపులకు బార్డర్లో ఉన్న ఎర్ర చెరువుకు నీళ్లు కావాలని వాళ్ళు అడగటం, నువ్వు ఇస్తానే అప్పుడే నువ్వు కూడా కథలు చెప్పే స్టేజ్కి వాళ్ళని విమర్శించేంత స్టేజ్కి నువ్వు ఇంకా ఎదగలేదబ్బా. గమనించు, నువ్వు ఇంకా పూర్తిగా నాయకుని స్థాయికి రాలే. ఆ కర్మ బాలేక అటుపక్క నువ్వు ఎవరిని ఎదగనీయకుండా కంట్రోల్ చేసి పెట్టి నువ్వు ఒకనివే నాయకునైనా కాబట్టి మీరు కూటములలో కలిసినప్పుడో, లేకపోతే మా పార్టీలో నాయకులు సహకరించినప్పుడో, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నామినేషన్లు వేసినప్పుడో బై హుక్ ఆర్ కుక్ నువ్వు 2 times గెలిచావు. దాన్ని కూడా నీ మెజారిటీ ఎంతనో ప్రజలకు అందరికీ తెలుసు. నిన్ను ప్రజలు గతి లేక 2 మార్లు నెత్తికెత్తుకున్నారు. ఆ రోంత విజయానికే గర్వం నీకు నెత్తికెక్కితే ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక రాజకీయ అనుభవం లేని మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రాన్ని కైవసం చేసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన గురించి చాలా అసహ్యంగా నువ్వు దిగజారుడు మాటలు, నువ్వు అవి మాట్లాడినది పెద్ద గొప్ప అనుకోవద్దు. దిగజారి మాట్లాడడము అది గొప్పతనం కాదబ్బా, దిగజారుడుతనమే. అది పెద్ద చిన్న లేకుండా, హోదా లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాను, చిన్న కామెడీ మాటలు మాట్లాడుతున్నావు. హేళన చేయటం మాకందరికీ చేతనవుతుంది. హేళన చేయలేక కాదు, సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో నీకు చెప్తా ఉన్నాం. ఉద్యోగస్తుల గురించి అయితే చెప్తాను. మొన్న మార్కెట్ యార్డ్లో సిపిఎస్ నేను వస్తానే రద్దు చేస్తాను జగన్ రెడ్డి చెప్పి మళ్ళీ 4 ఖర్చుకున్నాడని చెప్పి హామీ ఇచ్చింది వాస్తవం. తప్పును గ్రహించి వెనకమ్మడి చెప్పినాం, అవగాహన లేక చెప్పినామని చెప్తూ సిపిఎస్ రద్దు చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం, అట్లా ఉద్యోగస్తులు నష్టపోకుండా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకొని జీపీఎస్ అనేది ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్పి ఓ ప్రపోజల్తో మేము ముందుకు వచ్చినాం. పిఆర్సీ వేసినాం మేము.
ఐఆర్ ఇచ్చినాం, 27% ఐఆర్ ఇచ్చినాం. నెక్స్ట్ పిఆర్సీ వేసినాం మేము. పిఆర్సీ వేసి ఆ పిఆర్సీ కమిటీకి చైర్మన్ కూడా వేసినాం. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు? అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా. మరి పిఆర్సీకి ఉన్న చైర్మన్ కూడా తొలగించేసి కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేయలేనంత హీన పరిస్థితులు ఉన్నావు. ఐఆర్ ఉరువే లేదు. మా ప్రభుత్వంలో డిఏలన్నీ మేము వచ్చినంత వరకు చెప్పినంత వరకు ఏమిటో కంప్లీట్ చేసిపోయినాం. మన ఎదుటికి నువ్వు ఒక డిఏ కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నావే నువ్వు. మరి ఐఆర్ గురించి ఆలోచించలేదా నువ్వు? పిఆర్సీ గురించి ఉరువే ఆలోచించలేదా నువ్వు మళ్ళా ఉద్యోగస్తులు వాస్తవం మేము తప్పు ఒప్పు చేసి ఉద్యోగస్తులకు దూరమైంది వాస్తవమే. ఆ ఉద్యోగస్తులు మమ్మల్ని శిక్షించినారు కూడా కఠినంగా. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం కూడా. మరి నువ్వు చేసింది కదా బా ఉద్యోగస్తులుగా. ఆ ఉద్యోగస్తులు పిలిచిన ఇప్పుడు అడుగు చెప్తారు. మేము ఎంతోమంది ఉద్యోగస్తులు కలిసినా పొరపాటు జరిగిపోయింది, మేమేదో ఈ ప్రభుత్వం ఒరగబెడుతుంది అనుకున్నా, మీ ప్రభుత్వం చాలా మేలైన ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు ఉద్యోగస్తులు అందరికీ చెప్తానే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు మార్కెట్ యార్డ్ లేకపోయినావు, ప్రమాణ స్వీకారానికి పోయినావు, ఆ మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం చేసుకోకుండా ఎంత డెప్త్ ఎందుకు పోయినావు నాకు అర్థం కావటంలే. నువ్వు ఎందో గాలిలో శాతం అంటావు, భూమిలో నీటి శాతం అంటావు, ఎందో హై టెక్నాలజీ వాడుతామంటున్నావు. మా రైతులకు చేతనైన కాడికి వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకునే పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చుకోలేకుంటారా మీరు? నా చరిత్రలో నేను పుట్టి బుద్ధిరిగి అరటికాయలు ఆడపడితే ఆడ పచ్చి అరటికాయలు లోలు దిగుదోడి మేకలకి దాన కింద వేసే కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు కూడా. ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చినాకాయలకి రేటు లేదు, టమోటాకి రేటు లేదు, అరటికాయలకి రేటు లేదు, చెనక్కాయకి రేటు లేదు, వరికి రేటు లేదు. రైతుకు ఏ గిట్టుబాటు ధర కల్పించలేనంత హీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడుకోకుండా ఎందో డ్రోన్లు పెడతాము, డ్రోన్ వస్తుంది, కెమెరాలు చూస్తుంది, పురుగు ఆడుంటే అన్నీ డైరెక్ట్ చూసి షూట్ చేస్తుంది. ప్రజలకు అర్థం కాని టెక్నాలజీతో పని ఏముందబ్బా? మాకు అర్థమయ్యే కాడికి అర్థం చేసుకొని మేము పంటలు పండించినాం. ఆ పంటలు నువ్వు సక్రమైన గిట్టుబాటు ధర ఇచ్చేదానికి నేర్చుకో. అది లేకపోయి పనిలేని మాటలన్నీ మాట్లాడుకుంటా నీ నేర చరిత్ర పదే చెప్తున్నా. నీ చిన్నాన్న మర్డర్ గురించి మాట్లాడుతున్నాను. 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉనింది, స్వచ్ఛందంగా వదిలిపెట్టినాం. సిబిఐని ఎంక్వైరీ చేసుకోండి, నిజాలు బయటికి తేల్చండి. ఎవరు చేశారో బయటికి తీమని చెప్పే కదా. మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాలే ఆ కేసులలో. అయిపోయింది మా 5 ఏళ్ళ టర్మ్. మళ్ళీ నువ్వు వచ్చి 20 నెలలు అవుతుంది. ఏదో తేల్చబ్బా మాడు ఎవరు చంపినారో నువ్వు తెలిస్తే కదా మేము సంతోషంగా ఉంటాం. ఎవడో మా నాయకుడిని చంపిన వ్యక్తి ఎవరో చూడాలి, మేము కూడా ఉన్నాం కదా. అవి చూడుకోకుండా మీ మాదిరిగా తోక ముడిసి దొడ్డిదారిన పోయి కేసులు కొట్టించుకునే అలవాటు మాకు లేదు. ఫైబర్ నెట్లో మీ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్షీట్ అయిన తర్వాత సిబిఐ ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసి ఇప్పుడు సాక్షులు లేరు, ఆ కేసును పూర్తిగా కొట్టేయాలా, విత్డ్రా చేసుకోవాలనే ఆలోచనతో ఏసీబీ ద్వారా ప్రెజర్ పెట్టించే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. సమస్య ఏమైనా వస్తే కేసులు పెడితే కేసును ఎదుర్కొంటాం, తప్పో ఒప్పో ఆడ చూసుకుంటాం, మేము తప్పు చేయలేదని నిరూపించుకుంటాం, మేము ధైర్యంగా తలెత్తుకొని చేస్తాం. నీలాగా దొడ్డిదారిన పోయి మీ నాయకునిలాగా కేసులు కొట్టించుకునే కార్యక్రమం ఎప్పుడు చేయమబ్బా మేము. ఎందుకు చెప్తానే నిన్న ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారని. ఏడున్నాడబ్బా మీకు అంత ముందు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు కొత్తగా ఆయన పేరు తెచ్చుకొని వాడుకుంటున్నావు నువ్వు. పోనీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది బా? అనౌన్స్ చేసిన తర్వాత మరి ఇన్నాళ్ళు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయనిలే? మరి నేను మొన్న వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆగిందని చెప్పిన తర్వాత కదా ఈరోజు మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టింది. మరి 18 నెలలు 20 నెలలు దాటిపోయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. ఈ పుత్రుడు కూడా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గుడి కమిటీ కూడా అనౌన్స్ చేసుకోలేకుంటారా మీరు? ఈ కుటిల రాజకీయాలు, ఈ పసలేని మాటలు, ఆధారం లేని నిందలు ఈ పూర్తిగా మానుకోండి. నువ్వు ఫస్ట్ మీరు మానుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఏం మాట ఇచ్చినా ఏం మాట నిలబెట్టుకోవాలా, ప్రజారంజకమైన పాలన చేస్తూ మళ్ళా రేపు ఎన్నికల్లోకి రావాలా అని నువ్వు ఆలోచించినంత వరకు, ప్రజల మీద స్వైర విహారం చేయాలా, దౌర్జన్యం చేయాలా, బెదిరింపులతోనే కట్టడి చేయాలా ప్రజల్ని, ఎదుటిపాటి నాయకులు ఎవరిని వాయిస్ ఇస్తుంటే వాళ్ళని దౌర్జన్యంగా కట్టడి చేయాలనే ఆలోచన మానుకో. ఎందుకంటే కదిరి ప్రాంతంలో నాకు తెలిసి ఈ చిన్న వ్యక్తి కూడా బెదిరేవాడు ఒక్కడు లేడు. అన్నీ గమనిస్తూ ఉంటారు, కాకపోతే నోరు చేసుకోరు, తిరగబడరు అంతే. ఆ టైం వచ్చినప్పుడు, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ బూత్ లేకపోయినప్పుడు నీకు ఆల్రెడీ 3 మార్లు ఓటమిని చూపించినారు కదా. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి చిన్న, మనకు రాకుండా ఏం పోవు. 2029 ఎన్నికలు వస్తాయి, అందరం చూస్తాం కదా, ఇక్కడికి పోం కదా.
2029 ఎన్నికల్లో మరి నువ్వు ఈ బుద్ధి చాలా మరి నెత్తికి ఎత్తుకోకూడదు, విజయ గర్వాన్ని కొవ్వు పట్టకూడదు, భూమి మీద నేను నడవాలన్నావు కదా, మరి నడువు అబ్బా, ఇప్పుడు భూమి మీద నడువు. నువ్వు భూమి మీద నడిస్తే 2029 ఎన్నికల్లో నీకేమొస్తుందో చూద్దాం. ఆ బుద్ధి తెలుస్తుందబ్బా మనకి రిజల్ట్. ఈ బుద్ధి మాట్లాడితే సరిపోదు. ఏమో ఓటమినే చూడనట్టు, ఓటమిని ఎరగనట్టు, కేవలం విజయాలతోనే ముందుకు పోతానట్టు. ఎప్పుడబ్బా మనం గెలిచింది, ఎప్పుడు ఓడిపోతానంటూ 2 మాటలు గెలిస్తే సావు తప్పి కన్ను లొట్టపోయి సావు బతుకుల్లో నువ్వు గడ్డన పడి నువ్వు కూడా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయికి నువ్వు ఎదిగినావని నువ్వు అనుకుంటున్నావేమో. మీరు ఎక్కడ ఎదగలే, రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నారు. అనుభవము పాఠాలను నేర్పేలా వెంకటప్రసాద్ గారు, మీ అనుభవం నీకు పాఠాలు నేర్పడంలే, విజయ గర్వం నెత్తికెక్కింది మీకు. కాబట్టే హోదాలు మర్చిపోయి మీరు అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారు. ఇప్పటికి 1-2 మాటలు మీకు హితవు చెప్పినా నేను, పొరపాటున కూడా నోరు జారే మాటలు మాట్లాడొద్దండి, మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి అని చెప్పినా నేను. మీకు మాత్రం వెటకారం పోవటంలా. మీ హోదాను మర్చిపోయి పెద్దవాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడేది నేర్చుకున్నారు మీరు. ఇది రైట్ కాదని, ఈ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడితే మీరు ఇలానే కంటిన్యూ చేస్తే అంతకంటే అసభ్యకరమైన పదజాలం వాడేవాళ్ళని కూర్చోబెట్టేనా నీ మీద చెప్పించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వు నేను వాదించుకుంటా అంటే ఇరు పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా, అభివృద్ధి పరంగా, నేరాల పరంగా, ప్రజల దగ్గర ఇబ్బందుల పరంగా మనం మాట్లాడుకుంటా అంటే ఇలాంటి నాయకులు, పోటీతత్వమైన నాయకులు ఉండాలా? ఇలా వాదించుకోవాలి వీళ్ళు వాదించుకొని ప్రజలకు మేలైన కార్యక్రమం జరగాలని ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప నువ్వు నిన్ను గలీజుకు తలుగుసుకుంటా అంటే పని బాట లేకుండా చూసేదానికి ప్రజలు ఎవరు లేరు బా ఇక్కడ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాల్సింటేనో, లేకపోతే హర్రర్ కావాల్సింటేనో, ఇంకోటి కావాల్సిన సినిమాలు మస్తుగా ఉన్నాయి, సీరియళ్ళు మస్తుగా ఉన్నాయి, సిరీస్లు మస్తుగా ఉన్నాయి. ఆ టీవీలు పోయి చూసుకుంటారు ఆనందంగా. నిన్ను ఓటేసి గెలిపించింది ప్రజలకు మేలు చేస్తావని ఉద్దేశం చేసినారు. కానీ నువ్వేమైనా మైక్ పట్టుకునే అలాంటి పని లేని మాటలు మాట్లాడుతుంటే, కామెడీ మాటలు మాట్లాడుతుంటే, పసలేని మాటలు మాట్లాడుతుంటే వినేదానికి ప్రజలు లేరబ్బా ఇక్కడ. ఇది గమనిస్తూ సభ్య సమాజం అని అబ్జర్వ్ చేస్తుంది. నిన్ను కానీ నన్ను కానీ పద్ధతిగా సబ్జెక్ట్ని మాట్లాడేదే నేర్చుకోవాలని. గతంలో కూడా ఎన్నో మార్లు మాట్లాడినావు. మా నాయకులు ఎవరైనా వస్తే ఊరు బయట పోయి రిసీవ్ చేసుకుంటే ఎన్నో టోల్గేట్ల దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర హిజ్రాలు ఉండే ప్రాంతానికి హిజ్రాల్ లాగా పోయినారని. ఏందబ్బా ఏం మాట్లాడుతున్నావు మరి గమనించావా నువ్వు? వాళ్ళు కూడా సమాజంలో భాగమే బా హిజ్రాలు కూడా. వాళ్ళు పోయి నిలబడుకునే స్థానంలో వచ్చినప్పుడు మేము అక్కడ పోయి నిలబడుకునే ఆ ప్రాంతంలో మా నాయకులు స్వాతం పలికినంత మాత్రాన నీకంత హేళనగా కనపడుతుందా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తివి, ఒక శాసనసభ్యునివి, మళ్ళీ ఏందో రేపు పొద్దునేదో మినిస్ట్రీ పాటు ఎక్స్పెక్ట్ చేస్తానట్టున్నావు. సంతోషం, మా ప్రాంతం వ్యక్తికి మినిస్టర్ వస్తే మేము కూడా ఆనందపడతాం. ఎందుకంటే నీకు వస్తే కాస్త కూస్త మేలైన కార్యక్రమం ఆ కది ప్రాంతానికి చేస్తావు నేను కూడా ఆశిస్తా. మరి అంతటి ఆశలు పెట్టుకునే వ్యక్తివి చిన్న లాజిక్ మర్చిపోయినట్టున్నావు. ఇట్లా పనికిమాల మాటలు మాట్లాడకూడదని తెలుదా? మీ నాయకులు కూడా నీలో సంస్కారాన్ని ఎత్తుకుతారు కదా. ఇంత సంస్కారం లేకుండా నువ్వు పదే మా లాంటలతో నువ్వు ఎలా ఓడిపోయినావు, ఎన్ని మార్లు ఓడిపోయినావు, ప్రజల్లో నీకు సబ్జెక్ట్ లేదు, ప్రజల్లో నీకు పస లేదు అని మేము తెలియజేస్తాను. మళ్ళా నీకు మినిస్ట్రీ ఆశించేటప్పుడు ఇలాంటి దారిలో పోకూడదని కదా నువ్వు తెలుసుకోవాల్సింది. ఎందుకు అట్లా తప్పుదారులలో పోతున్నావు? ఇప్పటికైనా రా, ఈ రోజైనా చర్చకు సిద్ధమే. నీ ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు, మా ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు, ఎక్కడెక్కడ నువ్వు ఉన్నప్పుడు అభివృద్ధి కుంటుపడింది, మేము ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగిందని అభివృద్ధి మీద మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా చాలా గౌరవంగా మాట్లాడుకుందాం. ఇలాంటివి మాట్లాడుకోకుండా పనిలేని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో నువ్వు పల్సన ఎత్తు. నువ్వు ఎప్పుడైనా పొరపాటు మాట మాట్లాడినప్పుడు మేము ఘాటైన సమాధానం ఇవ్వాల్సినప్పుడు మేము పొరపాటున నోరు జారితే మా మర్యాదలు కూడా తేయాలన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఓపికతో ఉన్న వాళ్ళ మేము దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉండాలా, మాకు ఏ పదవులు రాలేంతవరకు చాలా బాధ్యతగా మెలగాల. రాజకీయాల్లో ఉన్నంతకాలం చాలా బాధ్యతతో ఉండాలా. నోరు పడేసుకోకూడదు. ఎదుటి వ్యక్తిని గౌరవించాలా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిన్ను గౌరవించాలా. నువ్వు పాలకపక్షంలో ఉండు లేకపోతే ప్రతిపక్షంలో నేను గౌరవించాలా. ఒకరినొకరు మనం గౌరవించుకోలేనప్పుడు ప్రజలనేం గౌరవిస్తావు నువ్వు? ఇలాంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో మనకు నాయకులుగా ఎన్నుకుంటుండేది ప్రజలు. రేపు పొద్దున కొత్తగా యువత ఎవడైనా రాజకీయంలోకి వచ్చేటప్పుడు నేను చూసిన తర్వాత, నీలాంటి అసభ్యకరమైన పదజాలం వాడుతున్న వ్యక్తులు చూసిన తర్వాత ఇంత నీచమైన రొంపిలేక నేను రావాల్సిందని కదా వానికి అనిపించేది. అలా కాకుండా నీ ప్రవర్తన చూసి నిన్ను ఓ రోల్ మోడల్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించాలి తప్ప. ఎందుకంటే ఎందుకు నీకు పదే చెప్తున్నా అంటే,
సుదీర్ఘంగా 2004 నుండి 2000 రేపు జరగబోయే 29 వరకు ఎన్నికల్లోనూ 25 ఏళ్ల పాటు రాజకీయంలో స్టాండర్డ్గా ఒక పార్టీలు ఉన్నావు కాబట్టి నిన్ను చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి నిన్ను చూసి మంచి యువత తయారు కావాలన్నయ్యా. నిన్ను చూసి చెడు యువత తయారు కాకూడదు. ఎవడైనా సరే దీర్ఘకాలిక రాజకీయాలు ఉండొచ్చు. ఏ తప్పు చేసినా, ఏ ఉప్పు చేసినా, ఎంత నోరు జారినా, ఎంత గలీజు మాటలు మాట్లాడినా, ఎంత గలీజు పనులు చేసినా ప్రజాస్వామ్యంలో ఇలానే కంటిన్యూ కావచ్చునేమో అనే అలాంటి రోల్ మోడల్ తీసుకోవద్దు. నువ్వు ఇంత దీర్ఘకాలికమైన రోజులు ఉన్న ఒక వ్యక్తిని చూసినప్పుడు మంచి సంఘం తయారు కావాలా, మంచి పౌరుడు తయారు కావాలా, ఈ రాజకీయంలోకి మేలైన నాయకులు తయారు కావాలా, ఈ కదిరి అభివృద్ధి కోసం ఆ నాయకులు నీ పార్టీ కానీ నా పార్టీలో ఉన్నవాళ్ళు కానీ పోరాడే వ్యక్తుల్ని తయారు చేసే నాయకుల్ని తయారు చేసే సిస్టమ్ నీ దగ్గర నా దగ్గర ఉండాలి. కానీ రాజకీయం ఇంత గలీజుగా ఉంటుందా, ఈ రాజకీయంలోకి మనకు రావాలనా అని అసహించుకునే అంత అసహ్యంగా నువ్వు ప్రవర్తించవద్దని నీకు హితవు చెప్తూ, గుర్తుపెట్టుకోండి కందికుంట వెంకటప్రసాద్ గారు, మీకు సబబు కాదు ఇలాంటి మాటలు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్టేజ్కి దిగజారద్దని, అంత గలీజ్గా మాట్లాడడం మానుకోవాలని మీకు హితో చెప్తూ, ఇలానే మీరు కంటిన్యూ చేస్తే ఎలా డీల్ చేయాలనో మాకు పూర్తిగా తెలుసని మీకు తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటా ఉన్నాం.